హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ మీడియా ఛానల్ కి వెల్కమ్. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. నిజాం ఆస్తులు కొట్టేసేందుకే స్కెచ్. 121 కోట్ల ఆస్తులకు ఎసరు. సిసిపిఎస్ లో 7వ నిజాం మనవరాలు ఫిర్యాదు. నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నట్టుగా నగర సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండో కుమారుడు హైనస్ వాల్చన్ ప్రిన్స్ మొజాంజా బహదూర్ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము 7వ నిజాం వారసులమంటూ తెరపైకి వచ్చారు. తమ పేరిట నిజాం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారంటూ 150 మంది సాక్షులతో కోర్టు ద్వారా వారసత్వ పత్రం పొందారు. అయితే ఆ పత్రాలు సాక్ష్యాలు నకిలీవని, అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించినవని ఫాతిమా ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేయడంతో పాటుగా ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్లుగా ఫిర్యాదులో వెల్లడించారు. ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు దుల్హాన్ పాషా ఒక్కరే భార్య అని చెప్పారు. ఆయన భార్యలుగా చెప్పుకుంటున్న వారికి చట్ట ప్రకారం ఆ అర్హత లేదని అన్నారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టును మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులో 121 కోట్ల విలువైన ఎస్టేట్ ఉందని, దాన్ని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా కుట్ర పన్నుతున్నారంటూ ఫాతిమా ఫౌజియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసిన కేసు పోలీసులు నమోదు చేసుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా సిసిఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వ పత్రాలు రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు. కాగా అప్పట్లోనే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచ కుబేరుడుగా గుర్తింపు పొందారు. లెక్కకు మించిన విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వం తీసుకున్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరులోనే ఉండగా వాటిపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గతేడాది 8వ నిజాం రాజు మకర్మన్ జూ బహదూర్ టర్నీ తుది శ్వాస విడిచిన సంగతి అయితే తెలిసిందే. చిన్నతనంలో ప్రపంచ కుబేరుడుగా ఉన్న ఆయన విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటు పడి దివాలా తీశారు. చివరి రోజుల్లో టర్కీలోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడే కన్నుమూశారు. మరి చూసారు కదా, వీడియో మీకు వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.